హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి ఏం లేదు, నిన్న ముఖ్యమంత్రి గారి మీద ఎవరో రాళ్లతో దాడి చేశారు కదా, దానికోసం. ఏం లేదు, నాకు తెలిసిన అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దాడి చేశారని చెప్పి మన కొడాల నాన్నగారే చెప్తారు స్వయంగాని. కావాలంటే మీకు ఆ వీడియో పెడతాను, చూద్దరు. కానీ పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంట ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. ఒకప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ల ముందు సీఎం అయిపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ రాయక డ్రామా ఒకటి వాడి మళ్ళీ సీఎం అయిపోదాం ప్లాన్ చేస్తున్నారు ఈయన. సో ప్రజలందరూ గమనించండి.